ప్రభు, తూర్పు దేశపు జ్ఞానులు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. తూర్పు దేశపు జ్ఞానుల నా పుట్టినరోజున వారిని అనుమతించండి. చిత్తం ప్రభు. ఓ ఘనులైన జ్ఞానులారా, మీ రాకకు కారణం? యూదుల రాజుగా పుట్టినవాడు ఇచ్చటనే ఉన్నాడా? తూర్పు దేశం నుండి నక్షత్రాన్ని వెంబడిస్తూ వచ్చాం ఆయనను ఆరాధించడానికి. నక్షత్రాన్ని వెంబడించారా? అవును, మెస్సయ్య జననాన్ని సూచించే నక్షత్రమది. ఆ నక్షత్రం మమ్మల్ని ఇక్కడికి నడిపించింది. మేము ఆ శిశువును చూడవచ్చా? శిశువా? పండితులారా, దీని గురించి మీరేమంటారు? ఇటువంటిదేమైనా రాయబడి ఉందా? యూదా దేశపు బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రమూ అల్పమైన దానివి కావు. నీలో నుండి ఒక అధిపతి వస్తాడు. ఇశ్రాయేలును, నా ప్రజలను పరిపాలిస్తాడు. బెత్లెహేములోనా? గనులైన జ్ఞానులారా, మీరు వెతుకుతున్న ఆ శిశువు ఇచ్చట లేడు. బెత్లెహేమునకు వెళ్ళండి. ఆయన్ని కనుగొనిన తిరిగి నా వద్దకు రండి, నేనును ఆయన్ని ఆరాధిస్తాను. అలాగే మహారాజా. ఏం జరుగుతుంది? శిశువా? ఇది విన్నావా? శిశువా? దానికి అసలు అర్థమే లేదు. బెత్లెహేములోనా? నక్షత్రం. వాళ్ళు నక్షత్రాన్ని వెంబడించారా? యూదుల రాజు, యూదుల రాజు. Who is this king of the Jews? How dare there be someone else? Who is the one they call Judea's king? Bethlehem, go and search zealously for the child. Show me so I may come and worship him myself. Go, find him now. నేనే రాజుని. తాజా పళ్ళండి, తాజా పళ్ళు.
అంతట్లోకి తాజా పళ్ళు. రండి బాబు రండి, బెత్లెహేమ్ అంతట్లోకి తాజా పళ్ళు. సరే, నిజానికి ఇది కొత్తది. ఇది నేనే తయారు చేశాను. తాజాగా ఉన్నాయి, తీసుకోండి. కృతజ్ఞతలు. ఇది నాకు. అది చిన్నదా? ఇది కూడానా? అవును. అదేంటి? తీసుకో. కృతజ్ఞతలు. అందరూ వినండి, ఒక బుట్టెడు అంజూరపు పళ్ళు 2 కాసులకి. కొండలండి, కొండలు. మీకు నచ్చిన కొండల్ని ఇక్కడికి వచ్చి కొనుక్కోండి. సిమోను, సిమోను, అది నువ్వేనా? ఎలిజబెత్, చాలా రోజులైంది చూసి. నాన్నలా ఉన్నారు. ఆయన బాగున్నారా? ఆయన బాగున్నారు. నిన్ను చూడాలని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఓ లేయా, పద, నేను ఇంటికి తీసుకెళ్తాను. నువ్వు చాలా అలసిపోయి ఉంటావు. ఇంటికి వెళ్దాం పద. ఎంతో రుచికరమైన ఆహారాన్ని తయారు చేశాను. దీంతో నేనేం చేయాలి? షెలోమ్ రాహేలు, ఇదిగో ఇది తిను. కృతజ్ఞతలండి. కృతజ్ఞతలు. నువ్వు దీని గురించి విన్నావా? పర్ణశాలల పండుగ అయిపోయిన తర్వాత పన్నులు పెంచుతారు. మళ్ళీనా? గత సంవత్సరమే చాలా కష్టంగా పన్ను కట్టాను. పోయినసారి ఏమైందో గుర్తులేదా? ఆంతర్య పన్ను కట్టకపోవడం వల్ల ఖైదయ్యాడు. అంతేకాదు, మిర్యాము యొక్క కుమార్ని కూడా తీసుకెళ్లారు. చూడండి, మనం దీని నుంచి బయటపడాలంటే వీలైనంత డబ్బు సంపాదించాలి. ఇప్పటికే ఆషేరు తన 2 గదుల్ని అద్దెకిచ్చాడు. అవును, మరి అతను ఆషేరు కదా, తనకెప్పుడు డబ్బు మీదే దృష్టి. డబ్బే సమస్యలన్నిటికీ పరిష్కారం అన్నట్టు. అతను డబ్బు ఆకలితో ఉన్న పంది. బహుశా అతను తెలివైన వాడేమో. మనము అలాగే చెయ్యాలి. షలోమ్. హే గొర్రెపెంట. మా అన్నయ్య పేరేమి గొర్రెపెంట కాదు, అతని పేరు యోహాను. హే చిన్న గొర్రెపెంట, నోరు మూసుకో. నా ఉన్ని ఏది? ఇదిగోండి. ఏంటి, మొత్తం ఇదేనా? మొత్తం అంతా తీసుకొచ్చారా? అవునండి. లేదు లేదు, ఇది సరిపోదు. కానీ అయ్యా, మొత్తం అంతా ఇదే. ఇది దేనికి సరిపోదు. మీకు బదులు ఇంకెవరినైనా పనిలో పెట్టుకోవటం మంచిది. క్షమించండి అయ్యా, ఈసారి ఎక్కువ తీసుకొస్తా. మీరు నా గొర్రెల్ని మేపాలనుకుంటే పిచ్చి పనులు ఏమీ చేయకుండా ఉంటే మంచిది. పోండి ఇక్కడ నుంచి. అలాగేనండి. అతను ఎందుకంత చులకనగా చూస్తున్నాడు? పర్వాలేదు, నువ్వేమీ బాధపడకు. రండి రండి, సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఈ రాత్రికి ఇక్కడే ఉండొచ్చు కదా. ఒక రాత్రికి ఎంత తీసుకుంటారు? కేవలం 10 కాసులంతే. ఇక్కడ ఉండండి, సగం ధరకే ఉండొచ్చు. అయితే ఉంటాను. సంతోషంగా ఉండొచ్చు. ఏంటి, ఏం చేస్తున్నావు? వ్యాపారం ఎలా చేయాలో నేర్చుకుంటే మంచిది. వచ్చిన వాళ్ళని నువ్వు లాగేసుకుంటున్నావు. ఎవరు? నేనా? రోమా సైనికులు వచ్చేస్తున్నారు. చక్రవర్తి కైసరు అగస్తు ఆజ్ఞ ప్రకారం ప్రజలందరూ రోమా సామ్రాజ్యానికి పన్ను చెల్లించాల్సిందే. జీతం 1 తులము వెండి దేవాలయమునకు, 2 తులములు కైసరుకు. మీ కుటుంబ సభ్యులు కూడా పన్ను చెల్లించండి. నీ సంగతి ఏంటి? మా ఇంట్లో నేను తప్ప ఇంకా ఎవరు ఉండరు. అక్కడ చూడండి, వాళ్ళు దాక్కున్నారు. తన్ని తీసుకురండి. నా దగ్గర ఉన్నదంతా ఇది. నేను నా కుటుంబాన్ని పోషించుకోవాలి కదా. అలా అయితే నీ భూమిని అమ్మేసుకో. దేనిని విడిచిపెట్టద్దు, అంతా లాక్కోండి. నా కూతురు అనారోగ్యంగా ఉంది. తన దగ్గర ఇంకేమున్నాయో చూడండి. ఇచ్చేయండి తండ్రి పక్కకి. తర్వాత నా దగ్గర ఏమీ లేవు. నా దగ్గర ఉన్నదంతా ఇదే. ఎంత ధైర్యం నీకు! ఆమెను తీసుకురండి. దయచేసి వదిలిపెట్టండి. నాకు ఒక్కగానే ఒక కూతురు. రాహేలు!
దయచేసి నా కూతురుని వదిలిపెట్టండి. నేను వృద్ధాప్యంలో ఉన్న పేదవాడిని. నాకున్నది తను మాత్రమే. మెస్సయ్యా, దయచేసి కరుణించు. నిన్ను కాపాడడానికి ఏ మెస్సయ్యా లేడు. వెళ్దాం పదండి. రమ్ము ఇమ్మానుయేలు. రమ్ము ఇమ్మానుయేలు. రాహేలు, దయచేసి నీ దయనీయమైన తండ్రిని క్షమించు. రాహేలు, రాహేలు. షలోం. అయ్యో, ఇంకా ఎంతో సమయం లేదు ప్రసవానికి. ఇక్కడ అద్దెకి గదులు దొరుకుతాయా? అదిగో అదే సత్రం, కానీ గదులు ఖాళీగా ఉన్నాయో లేవో తెలియదు. కృతజ్ఞతలు. మరియా, నువ్వు ఇక్కడే ఉన్నా. అయ్యా, నాకు గది కావాలి. క్షమించండి, మా దగ్గర ఖాళీ లేవు. అక్కడ అడిగి చూడండి. అయ్యా అయ్యా, ఒక గది ఏమైనా ఉందా? ఇప్పుడా? చాలా ఆలస్యం. కానీ మాకు గది కావాలి, దయచేసి సహాయం చేయండి. చెప్పాను కదా, గదులేమి ఖాళీగా లేవని. ఏం చేస్తున్నావు? లోపలికెళ్ళు. అయ్యా, ఏం కావాలి? ఈ రాత్రి గదికి గది ఏమైనా ఉందా? ఇది సత్రంలా కనిపిస్తుందా నీకు? ఆగండి అయ్యా, ఆగండి. దయచేసి నాకు సాయం చేయండి. నా భార్య నేను చేయగలిగింది ఏమీ లేదు. అయ్యా క్షమించు, నేనేమి చేయలేను. దయచేసి సాయం చేయండి. అడ్డు తప్పుకోండి. అయ్యా, గదేమైనా దొరుకుతుందా? ఇప్పుడు నీకు సహాయపడగలిగిన వారు ఎవరూ లేరు. ఆగండి. తెరవండి, తలుపులు తెరవండి.
ఎవరైనా దయచేసి మాకు సాయం చేయండి. అయ్యా అయ్యా, నా భార్య ప్రసవించబోతుంది. అయ్యా, మా దగ్గర గదులు వేరేవని నీకు ముందే చెప్పాను కదా. అయ్యా, నాకు మీ సాయం కావాలి. నా భార్య బిడ్డని ప్రసవించబోతోంది. ముందు నువ్వు బయట పో. అయ్యా, నాకు సాయం చేయండి. బావయ్య దిక్కులేని మనిషి. దయచేసి నాకు సాయం చేయండి. వెనుకున్న పశువుల శాలను మీరు వాడుకోవచ్చు. బెత్లెహేములో శిశువుకి స్థలమే లేదు. No home on this earth for the dear Son of God, nowhere to lay his head. Stable so cold and dark for baby Christ, God's praise for Christ our Lord. Today He's seeking a place in your heart. Will you still say to No, no. తాతగారు, ఓహో ఫిలిప్, యోహాను, గ్రామానికి మీ ప్రయాణం ఎలా జరిగింది? తాతయ్య, సంతలో చాలా మంది జనం ఉన్నారు. పళ్ళు చాలా పెద్దగా నోరూరించేలా ఉన్నాయి. ఓహో నిజమా? అవును, యోహాను నన్ను మళ్ళీ తీసుకెళ్తానని మాటిచ్చాడు. మంచి పని చేసావు యోహాను. యోహాను, మన దగ్గర నిజంగానే వాసన వస్తుందా? మనం గొర్రెలతో కలిసి ఉంటాం, పడుకుంటాం. వాసన రావడం సహజమే, కానీ పర్లేదు ఫిలిప్పు. నీలాగే గొర్రెల కాసే ఒక అబ్బాయి ఉండేవాడు. తను యవ్వనస్తుడైన ఒక గొర్రెల కాపరి. తను చాలా ధైర్యవంతుడు. ఎలుగు బంటితోనూ సింహంతోనూ పోరాడాడు. ఈ ధైర్యవంతుడైన గొర్రెల కాపరి ఎవరు? తను రాజైన దావీదు. తాతయ్య, అంటే రాజైన దావీదు దగ్గర కూడా గొర్రెల పెంట వంటి వాసన వచ్చేదా? ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. కానీ దేవుడు దావీదుని ఎంతో ప్రేమించాడు. అయితే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. అవును, నువ్వు సరిగ్గా చెప్పావు. దేవుడు మన కొరకు మెస్సయ్యని పంపిస్తాడు. మెస్సయ్యా? ఈ రాత్రి చాలా నక్షత్రాలు ఉన్నాయి. తాతయ్య, మెస్సియా నక్షత్రం చాలా పెద్దగా ఉంటుంది కదా? అవును, నువ్వు చాలా తెలివైన వాడివి. నాకు నిద్ర వస్తుంది.
దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టియున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట చూచెదరు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద సమాధానమును ఆయనకిష్టులైన మనుష్యులకు కలుగునుగాక. నేనిది నమ్మలేకపోతున్నాను. వెళ్ళి శిశువుని చూద్దాం రండి. నువ్వు నిజంగా వచ్చావు. తాతయ్య, ఇదిగో మీ కర్ర. వెళ్తాం పదండి. ఇప్పటి వరకు ఓర్చుకున్నా, ఇంకా కొద్దిగా. దేవా, దయచేసి దేవా, నీకు వందనాలు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును కనుక యేసు అని ఆయనకి పేరు పెట్టబడును. అక్కడ నిజంగా శిశువు జన్మించాడు. నా జీవిత కాలంలో మెస్సీను చూస్తానని నేనెన్నడూ అనుకోలేదు. ఈ శిశువు పేరు యేసు. ఎంత అందమైన పేరు. మా అన్నయ్య పేరు యోహాను. నా పేరు ఫిలిప్. మేము గొర్రెల కాపరులం. షాలోమ్ ఫిలిప్. Silently sleeps the whole world in the rest in His peace. Tonight, no bed for Jesus.
గొర్రెపెంట ఎందుకంత గోల్ చేస్తున్నావు? శిశువు జన్మించాడు. ఏలీ పశువుల పాక దగ్గరికి రండి. ఆయనే మెస్సయ్యా. With the kings of Oriental, pairing hips we travel so far. Feel the fountain more and mountain following yonder star. Born of kingdom Bethlehem's plain, gifts we bring to crown him again. King forever ceasing, never over us all. Now before him arise, King and God in sacrifice. Hallelujah, hallelujah, songs to the all in skies. Hallelujah. సర్వోన్నతుడు ఈ దీన పశువుల పాకలో జన్మించాడు. రాజుల రాజుకు బంగారము. పరిశుద్ధ యాజకునికి ఈ సామ్రాణి. లోక పాపముల కొరకు బలియాగముగా మారుతున్నందుకు ఈ బోళాన్ని సమర్పిస్తున్నాను. యేసు, మెస్సయ్యా, మన గ్రామంలో ఇటువంటి ఒక అద్భుతమా? కానీ తను నిజంగా మిస్ అయ్యానా? నిన్న రాత్రి నువ్వు నక్షత్రం చూడలేదా? నక్షత్రం ప్రకాశించింది కదా ఇక్కడ. మెస్సయ్య మన గ్రామంలో జన్మించాడు. నేనిక అత్యంత సంతోషకరమైన స్త్రీని. నానమ్మా, ఇదంతా ఎంతో బాగుంది. చివరికి మనం మెస్సయ్యని చూశాము. నక్షత్రాన్ని చాలా దూరం వెంబడించిన తరువాత మనం ఎంత అవివేకులం. ఆయన్ని రాజభవనంలో వెతికాం. ఆయన జననం ఇలా పశువుల పాకలో జరుగుతుందనుకోలేదు. యేసు, నా గొర్రె పిల్లను నీకిస్తాను. ఫిలిప్పు గొర్రెపిల్ల యేసుకు ఎంతో నచ్చుతుందనుకుంటాను. మా తాతగారు చెబుతుంటారు మెస్సయ్య దేవుని గొర్రెపిల్ల అని. ఏంటి? ఆ పసివాడా? అవును, ఆయన మన పాపముల కొరకు మరణించే గొర్రెపిల్ల. నేను మంచి వ్యక్తిని కాను. అందరూ నన్ను ద్వేషిస్తారు, నాకు తెలుసు. లేదు, అది నిజం కాదు. యేసు మిమ్మల్ని కూడా ఎంతగానో ప్రేమిస్తున్నాడు.
ఆయన చాలా చాలా చిన్నగా ఉన్నాడు, ఎంతో అందంగా ఉన్నాడు కదా? ఆశరు గారు, నాకు ఊపిరాడటం లేదు. హే, మీరందరూ నా పశువుల పాక ముందు ఏం చేస్తున్నారు? అయ్యా అయ్యా, ఆయన మెస్సయ్యా. ఏంటి మెస్సయ్యా? అవును. ఓ మెస్సయ్యా. ఓ, కానీ ఎలా? బెత్లెహేము పట్టణంలో నా పశువుల పాకలో? అది నేను కాదు, అదిగో ఆ శిశువు. ఈ శిశువా? నిన్న రాత్రి వచ్చిన వ్యక్తి. నన్ను క్షమించండి, నాకు నిజంగా తెలియదు. ఎస్తేరు ఎక్కడికి వెళ్ళింది? ఎస్తేరు, చెప్పండి అయ్యా. ఏం చేస్తున్నావు? త్వరగా నువ్వు వెళ్ళి మంచి గదిని సిద్ధం చెయ్యి. కానీ అయ్యా, ఇప్పటికే గదులన్నీ నిండిపోయి ఉన్నాయి. అయితే వాళ్ళకి నా గదిని ఇవ్వు. అలాగే అయ్యా. బాబు నిద్రపోతున్నాడు. ఇప్పుడే పడుకున్నాడు. నిశ్శబ్దం. యేసే గొర్రెల పెంట వాసన వచ్చే పశువుల పాకలో జన్మించాడు. మన దగ్గర మురికి వాసన రావడంలో పెద్ద విషయమేముంది? యేసు మన వద్దకు వచ్చాడు. They looked up and saw a star shining in the east, beyond them far, and to the earth it gave great light, and so it continued both day and night. Nowhere, 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 born is the King of Israel. గట్టిగా చప్పట్లు కొడదాం. కంటాటా టీం వారిని గట్టిగా చప్పట్లు కొడుతూ అభినందిద్దాం. మరి నూజివీడుపట్నంలో ఈ అద్భుతమైనటువంటి షో నిర్వహించడానికి అనిల్ గారి సారథ్యంలో ఈ చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా ఖర్చుతో కూడినటువంటి పని. మరి వారు ఈ కార్యక్రమాన్ని చేయాలంటే దాదాపు 2-3 లక్షలు అవుతాయి. కానీ వారే స్వచ్ఛందంగా వచ్చి మరి ఎన్సెఫ్లో వారి ప్రదర్శన చేశారు. ఎవరైనా స్వచ్ఛందంగా మీరు వారికి సహాయం చేయాలంటే మీరు కంటాటా వాలంటీర్స్ మీ మధ్యలోనికి వస్తున్నారు ఆఫరింగ్ బాక్స్తో.
మరి దానిలో మీకు తోచిన విరాళం వారికి ఇవ్వచ్చు. ఎన్సిఎఫ్కి మేము ఎవరిని ఈ విధమైన కానుకలు స్వీకరించే అలవాటు లేదు, కానీ వారి కొరకు మరి ఈ కార్యక్రమాన్ని అనిల్ గారి యొక్క అభ్యర్థన మేరకు అనుమతించడం జరిగింది. అక్కడ గేట్ దగ్గర ఉన్నారు, మీ మధ్యలోనికి కూడా వస్తున్నారు. మీరేదైనా బలవంతం లేనటువంటి ప్రోత్సాహమైనటువంటి కానుకలు వారికి ఇవ్వదలిస్తే ఇవ్వవలసిందిగా కోరుతూ ఉన్నాం. నూజివీడు క్రిస్టియన్ ఫెలోషిప్ తరపు వారికి మా యొక్క క్రిస్మస్ కంటాట తరపున ఎంతగానో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మాకందరికి అవకాశం ఇచ్చారు, ఈ యొక్క గొప్ప స్టేజ్ని మాకు అందించారు. అందుని బట్టి మీకు ఎంతో కృతజ్ఞత చెల్లిస్తున్నాము. మరి పాస్టర్ గారు వివరించినట్టు ఈ యొక్క క్రిస్మస్ కంటాట మరి ఈ యొక్క టీము అనేక ప్రదేశాలు వాళ్ళు వెళ్తున్నప్పుడు ఈ యొక్క సువార్త పని వారు మోసుకొని వెళ్తున్నప్పుడు అనేక మందికి ఈ యొక్క సువార్త అందజేయాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క దీన్ని రూపుదిద్దడం జరిగింది. మీకు అందరికీ తెలిసినట్లు దీని వెనక ఎంతో శ్రమ ప్రయాస అనేది ఉంది. మీ యొక్క సపోర్ట్ ద్వారా మేము అనేక ప్రదేశాలకు సువార్తను మోసుకొని వెళ్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా మమ్మల్ని ప్రేమించి మా పట్ల మీరు కనికరం చూపిస్తారని మేము కోరుకుంటున్నాము. ఈ యొక్క క్రిస్మస్ కంటాట 10 సంవత్సరాల క్రితము నా యొక్క జీవితాన్ని కంప్లీట్గా మార్చిందండి. నేను కోరుకుంటున్నాను మీ యొక్క యవనస్తులు, సంఘాల నుండి యవనస్తులు కావచ్చు, మరి మీ ఇళ్లలో ఉండేటువంటి యవనస్తులు కావచ్చు, ఎవరైనప్పటికీ ఈ యొక్క క్రిస్మస్ కంటాట యొక్క కార్యక్రమాలన్నిటిని కూడా మేము ప్రోత్సహిస్తూ వారిని మేము ఆత్మీయులుగా, అలాగే మరి రాబోయే తరానికి సువార్థికులుగా కావచ్చు, మరి ఒక లీడర్గా మేము తయారు చేయాలనుకుంటున్నాము. ఏదేమైనప్పటికీ మీరు ఇచ్చినటువంటి యొక్క గొప్ప ప్రోత్సాహాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నామండి. మీ యొక్క ప్రేమను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ. మరొక అనౌన్స్మెంట్, విజయవాడ నుంచి సోదరులు వచ్చారు. వారి యొక్క ఎవరు మీకు ఏమవుతారు, వీరి సిస్టర్ గారు అబ్బాయి హేమంత్ అనేటువంటి కుర్రవాడికి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది. వారు చికిత్స కోసం సహాయం కోసం అడుగుతున్నారు. ఎవరైనా ఉంటే గేట్ దగ్గర వారి తాలూకున్నారు, వారికి సహాయం చేయొచ్చు. థ్యాంక్ యూ. అలానే 11వ తారీఖున ఇదే ప్లేస్లో మరి ఫైర్ మినిస్ట్రీస్ ద్వారా ఇందిరాగారి సారథ్యంలో మరి క్రిస్మస్ ఆరాధన మహోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. 11వ తారీఖు ఇదే ప్రదేశంలో ఇదే గ్రౌండ్లో ఉందని తెలియజేస్తున్నాం. అలానే మరి 22వ తారీఖున పోదిరెడ్డిపల్లిలో 22వ మందిర వార్షికోత్సవాన్ని కనకాచారి గారు వారి యొక్క సంఘంలో ఏర్పాటు చేశారు. అందరినీ ఆహ్వానిస్తున్నారు. ఆ ఆరాధనకు జఫన్యా శాస్త్రి గారు ముఖ్య సందేశకులుగా వస్తున్నారు. 22వ తారీఖు పోతిరెడ్డిపల్లి గ్రామంలో. 17వ తారీఖు యునైటెడ్ షెకెం వారి ఆధ్వర్యంలో ఎక్కడండి ఆర్ఆర్పేటలో సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేయండి సుశీలరావు గారి సారథ్యంలో. దానికి కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. 11వ తారీఖు 6 గంటలకు మరి ఇదే గ్రౌండ్లో ఫైర్ మినిస్ట్రీస్ ఇందిరాగారి ఆధ్వర్యంలో క్రిస్మస్ ఆరాధన మహోత్సవానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు. దయచేసి గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలానే 14వ తారీఖు కూడా ఇక్కడనా ఇదే గ్రౌండ్లో మై చెప్పండి క్రిస్మస్ వర్షం, క్రిస్మస్ సందేశంతో కూడినటువంటి లవ్ ఇన్ యాక్షన్ ఫెలోషిప్ వారి సారథ్యంలో బిస్ స్కూల్ వారు సమర్పించు మెగా గ్రాండ్ సెమీ క్రిస్మస్ 14వ తారీఖు ఇదే గ్రౌండ్లో అద్భుతమైనటువంటి సంగీత ఆరాధన ఉందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఆ కార్యక్రమానికి కూడా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు ఓపికగా ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మీలో ఎవరైనా మరి ఈ యొక్క క్రిస్మస్ కంటాట యాక్టర్స్తో మీరు ఫోటో తీసుకోవాలనుకున్నట్లయితే మీరు స్టేజ్ పైకి వచ్చి వాళ్ళతో ఫోటో తీసుకోవచ్చు. ఈ సెట్టింగ్స్ దగ్గర మీరు ఫోటో తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నిత్యము దాని మీద నుండును. షారోను ప్రార్థనా మందిరం వారు నిర్వహించు 22వ మందిర వార్షికోత్సవ ఆరాధన తేదీ 2025 డిసెంబర్ 22 ఇక్కడ ఉండేటువంటి దైవ సేవకులందరూ కూడా మనవి చేస్తున్నాము. మీరందరూ కూడా మొదటిగా వచ్చి ఇక్కడ ఉండేటువంటి మన కంటాట టీమ్ తో ఫోటో దిగాల్సిందిగా దైవ సేవకులందరూ కూడా మనవి చేస్తున్నామండి. దైవ వర్తమానికులు అపోస్తులు టి జఫన్యా శాస్త్రి గారు విశాఖపట్నం. క్రిస్మస్ మధుర సంగీతాలాపన మ్యూజిక్ కెనడియన్ దైవ సేవకులు పెద్దలు మరి నాయకులు అందరూ కూడా మరి స్టేజ్ మీదకి రావాల్సిందిగా మేము కోరుతున్నాము. వారితో ఒక ఫోటో తీసుకున్న తర్వాత
బ్రదర్ కనకాచారి గారు, సంఘ కాపరి మరియు సంఘస్థులు. మరిన్ని వివరాలకు సంప్రదించండి మా సెల్ నంబర్ 8008791615. చెప్పు 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 అంకుల్ వెళ్ళిపోండి అన్న ప్రేమన్నాడు. దైవజనులందరూ ఒకసారి పైకి వస్తే ఫోటో తీసుకుంటారు వాళ్ళు. ఒకసారి దైవజనులు అయిన వారు ఉంటే స్టేజ్ మీదకి రావాలని కోరుచున్నాం. రిచర్డ్ గారు, డాసన్ గారు, నెహేమియా గారు, జీవరత్నం గారు రండి. చైర్మన్ గారు